తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్ది మంది మంచి నటులలో మోహన్ బాబు కూడా ఒకరు. ఈయన కెరీర్ మొదట్లో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ఒక సపరేట్ మేనరిజం తో ఇండస్ట్రీలో తనకంటూ మంచి పేరునే సంపాదించుకున్నారు. ఇక ఆ తర్వాత హీరోగా కూడా చాలా సినిమాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు లాంటి సినిమాలు ఆయన కెరీర్ లో మంచి విజయాలను అందుకున్నాయి. ఇంకా ఇదిలా ఉంటే రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ఆయన చేసిన అధిపతి సినిమాలో యువ సామ్రాట్ నాగార్జున గెస్ట్ పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా 2001లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయినప్పటికీ ఈ సినిమా యావరేజ్ టాక్ ని సంపాదించుకుంది. అయితే మొదటగా ఈ సినిమాలో నాగార్జున పోషించిన పాత్ర కోసం మోహన్ బాబు నందమూరి నటసింహమైన బాలయ్య బాబుని అడిగారట. బాలయ్య బాబు అప్పుడు వరుసగా 4 సినిమాలు చేస్తూ బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనలేకపోయారు. దాంతో అప్పటికే నాగేశ్వరరావు, మోహన్ బాబుకి మధ్య మంచి కమ్యూనికేషన్ ఉంది. అలాగే మోహన్ బాబుకి నాగార్జునకి కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇక ఆ ఫ్రెండ్షిప్ వల్లే నాగార్జున హీరోగా చేసిన అన్నమయ్య సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో మోహన్ బాబు నటించారు. ఇక మోహన్ బాబు కూడా తన అధిపతి సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం నాగార్జునని అడగగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొత్తానికి నాగార్జున ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్రను పోషించి సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచారు. ఈ సినిమాలో పెద్దగా కంటెంట్ లేకపోవడంతో సినిమా యావరేజ్ గా ఆడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మోహన్ బాబుకి నాగార్జున అంటే అమితమైన ఇష్టం ఉంటుంది. ఎందుకంటే తన మాట మీద గౌరవంతో నాగార్జున ఆ పాత్రను పోషించినందుకు ఆయన మోహన్ బాబు ఇప్పటికీ ఇష్టపడుతూనే ఉంటారు.